హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వరల్డ్. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈసారి కామనర్స్ ఎంట్రీ కూడా ఉంది కాబట్టి మరి సెలబ్రిటీలతో ఏ విధంగా ఉంటారు, ఇన్వాల్వ్ అవుతారా, మింగిల్ అవ్వగలుగుతారా అని చెప్పి చాలామంది కొత్త వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అదైతే అర్థమైపోతుంది. అండ్ లైక్ మొత్తానికి ఈ వీక్ నామినేషన్లో మాత్రం చాలా వరకు కంటెస్టెంట్స్లో మ్యాక్సిమం సెలబ్రిటీలే ఉన్నారు. ఈ కామనర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో ఒక్కళ్ళు మాత్రమే ఉన్నారు. చూడాలి మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది అయితే. బట్ ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్ అంటే గొడవలు, లేకపోతే తగాదాలు, కొట్లాట్లు ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పటిలాగే హౌస్లో గొడవలు అయితే షురూ అయిపోయాయి. సో కంటెస్టెంట్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తుకోవడము, అంటే తిట్టుకోవడం అనమాట. సో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకరి గురించి చెప్పడము. ఇలా మొదటి వారం ఏకంగా 9 మంది అయితే ప్రజెంట్ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళు ఎవరు బయటకు వస్తారు అనేది చూడాలి మరి. అయితే బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్ల గురించి అయితే చాలా చర్చ జరుగుతుంది. ఎలా ఒకసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు అసలు ఎంత ఛార్జ్ చేస్తున్నారు, ఎందుకంటే కామనర్స్కి ఎలా ఇస్తున్నారు, కంటెస్టెంట్స్ సెలబ్రిటీలకు ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది మాత్రం చాలామంది సెర్చ్ చేస్తున్నారు. అందరికంటే కూడా ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాల మీద అయితే సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనుకోండి. ఇంకా కామనర్స్ కాబట్టి మరి వీళ్ళకి ఎంత ఇస్తున్నారు ఏంటి అనేది కూడా జరుగుతుంది. తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ వివరాలని ఒక నివేదిక అయితే బయటకు వచ్చింది. ముందుగా కామన్ మెన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకి రోజుకి 15,000 నుంచి 20,000 వరకు ఇవ్వనున్నట్లు సమాచారం. అంటే డిమోన్ పవన్ కానీ, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్కి ఒక్కొక్కరికి వారానికి సుమారుగా ఒక 70,000 ఇస్తున్నారట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్గా ఉన్న ఇమాన్యుయల్కు వారానికి 2,50,000, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు ఇక 2 లక్షలు ఇస్తున్నారట. అండ్ టాప్ కంటెస్టెంట్స్గా హౌస్లోకి అడుగుపెట్టిన తనూజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకి వారానికి 2,75,000, నటి ఫ్లోరా షైనికి 3 లక్షలు ఇస్తున్నారట. ఇక హౌస్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న కంటెస్టెంట్గా నటుడు భరణి నిలిచాడు. అతనికి వారానికి సుమారు 3,50,000 ముట్ట చెప్తున్నారట. అయితే గత సీజన్తో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ అయితే చాలానే ఉన్నాయన్నట్లయితే అర్థమైపోతుంది. అండ్ కామనర్స్ కాబట్టి లైక్ బయట నుంచి వచ్చారు, వాళ్ళకి అంత ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా లేకుండా మ్యాక్సిమం అందరినీ కవర్ చేస్తూ ఈసారి రెమ్యునరేషన్ అయితే బాగానే ఇచ్చారనమాట.